నమస్కారం. WMM భక్తి ఛానల్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను మీ కృష్ణవేణి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనే ఈ శ్లోకం 3 సార్లు స్మరిస్తే చాలట. విష్ణు సహస్రనామ పారాయణం, శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందట. ఇంటికో తులసి, వీధికో రావి, ఊరికో రామాలయమని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, గుర్తుందా? ఇవి 3 మన జీవితాన్ని అందంగా, ఆరోగ్యంగా, ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుతాయని వారంతా నమ్మేవారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం చైత్రశుద్ధ నవమి నాడు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంలో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే కౌసల్య పుత్రుడిగా ఈ భూమిపై జన్మించిన పర్వదినాన్ని మనమంతా శ్రీరామనవమిగా వైభవంగా జరుపుకుంటూ ఉంటాం. జీవితం సవాళ్లు, పోరాటాలతో నిండింది. పోరాడితేనే జీవితంలో విజయం సాధిస్తాం. అయితే ప్రస్తుత రోజుల్లో కారణం లేకుండా ఎవరు ఏ పని చేయరు. అనుకున్నది సాధించాలన్నా, ఆ దిశగా ప్రయత్నం చేయాలన్నా ఎంతో కొంత పోరాటాలు చేయాల్సిందే. ఇది మానవులమైన మనకే కాదు, రాముడు, కృష్ణుడు అంతటి వాళ్ళకే తప్పలేదు. రాముడు అంటే ధర్మానికి ప్రతిరూపమని మనందరికీ తెలిసిందే. రామరాజ్యం అంటూ ఉంటే విన్నాం, కానీ మనం ఎప్పుడూ చూడలేదు కదా. మరి రామరాజ్యం అంతలా గొప్పగా వెలుగొందేందుకు కారణం ఆ నీలిమేఘ శ్యాముని సుగుణాలేనట. రాముడికి ఉన్న ఎన్నో సుగుణాలు మనందరికీ ఆదర్శప్రాయం. రాముడు గుణవంతుడు, విద్యావంతుడు, ధర్మజ్ఞుడు, సత్యభాషి, దృఢనిష్ట కలవాడు, సదాచారయుతుడు, సర్వభూషిత హితుడు, విద్వాంసుడు, సమర్థుడు, ప్రదర్శనుడు, మనో నిగ్రహం కలవాడు, క్రోధం లేనివాడు, అసూయ లేనివాడు, రణభయంకరుడు. అందుకే రాముణ్ణి సకల గుణ సంపన్నుడుగా కొలుస్తూ ఉంటాము. అందుకనే స్త్రీలు సైతం రాముడు లాంటి వారే భర్తగా రావాలని కోరుకుంటుంటారు. మరి అంతటి సద్గుణ సంపన్నుడు అయిన రాముడు తన భార్య సీతను అగ్ని ప్రవేశం ఎందుకు చేయించాడు? అరణ్యాల్లో ఎందుకు విడిచిపెట్టాడు అంటే, లోకులు కాకులు వంటివారు. ఎంతటి రాముడు అయినా సరే కాకుల్లాంటి లోకులకు లొంగక తప్పలేదు అనేది మనం ఆ నీతి నుంచి తెలుసుకోవచ్చు. కాబట్టి మనం సమాజంలో జీవించేటప్పుడు వారిని పట్టించుకోవాల్సిన పని లేదని కూడా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. త్రేతాయుగంలో వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని అనేక పురాణాలు చెబుతున్నాయి. రాముడు అభిజిత్ ముహూర్తంలో, అంటే సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించారట. 14 ఏళ్ల పాటు అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజలంతా విశ్వసిస్తారు. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. అందుకే ఊరు వాడల్లో చలువ పందిళ్లు వేసి సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపిస్తారు. వడపప్పు పానకాన్ని నైవేద్యంగా సమర్పించి భక్తులకు అన్న ప్రసాదాన్ని అందచేస్తూ ఉంటారు. ఈ కళ్యాణం తమ ఇంట్లో జరుగుతున్న వేడుకలా భావించి ప్రతి ఒక్కరూ ఇందులో పాలు పంచుకుంటుంటారు. అయితే ఈ సంవత్సరం శ్రీరామనవమి ఏప్రిల్ 5న జరుపుకోవాలా, 6న జరుపుకోవాలా అనే సందిగ్ధం చాలా మందిలో ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలోని శుక్లపక్ష నవమి తేదీ ఏప్రిల్ 5న సాయంత్రం 7:26 మొదలవుతుంది. ఈ తేదీ మర్నాడు ఏప్రిల్ 6 సాయంత్రం 7:22 ముగుస్తుంది. కాబట్టి హిందూ మతంతో ఉదయ తిథిని పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి ఉదయ తిథి ప్రకారం ఈసారి శ్రీరామనవమి 2025 ఏప్రిల్ 6న జరుపుకోనున్నారు. మరి ఈ కంటెంట్ పై మీ అభిప్రాయాన్ని జై శ్రీరామ్ అంటూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.